1 verses 1 and 2 మొదటి 2 వచనాలు ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సంకీర్తనకారుడైన మోషే ఒక అతి శ్రేష్టమైన ఒక కీర్తన, Psalm 91. The Jewish people, they used to sing this psalm as a song in their everyday family prayer. ప్రతిరోజు వారి కుటుంబ ప్రార్థనలో, దయచేసి మీరు చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ పిల్లల్ని కొంచెము డిస్టర్బ్ కాకుండా ఉండాలి. వారు ఏడిచినప్పుడు కొంచెం బయటకు వెళ్ళి, లేకపోతే ఇప్పుడు కొంచెం మీరు వారి యొక్క స్టేజ్ వరకు వచ్చే వరకు వెనక కూర్చుండే, వారు అల్లరి చేసినప్పుడు కొంచెం బయటకు పోయి గాలి ఆడించి కొంచెం మళ్ళీ లోపలికి రావడం అన్నది ఉంటుంది. ఆరాధనకి డిస్టర్బ్ కాకుండా చూడాలి. దేవుని పరిశుద్ధ ఆలయం సన్నిధిలో మోషే దేవుని స్తుతించి పాడి ఆరాధించిన, గణపరచిన ఒక కీర్తనం Psalm 91. It's a very familiar to each and every one of us. బట్ ఈ ఒక కీర్తనముకు వెనక కొన్ని చరిత్రలు ఉన్నాయి. పోయిన ఆదివారం మనము చిన్నగా ధ్యానించినాము. మోషే జీవితంలో అంశం ధ్యానించదంటే కొద్దిసేపు దాగి ఉండడము ఒక గొప్ప ఆశీర్వాదం కొరకు. హైడింగ్ ఫర్ సమ్ టైమ్ ఈస్ ఫర్ ఎ బ్లెస్సింగ్స్. ప్రతి ఒక్కరి జీవిత సాహచర్యములో కొద్ది కాలము, కొద్ది నిమిషములో, కొన్ని సంవత్సరములో దాగి ఉండడము, దూరం ఉండడము, హిడన్గా ఉండడం అన్నదే కామన్గా ఉంది. అందరు వినాలి వాక్యం. దేవునికి ఇస్తాం. మోషే 40 వయసు వరకు, ఏజ్ ఆఫ్ 40 హీ వాస్ వెల్ అండ్ గుడ్. ఫారో ఐగుప్తులో, ఫారో రాజ్యములో ఒక రాజకుమారుడుగా పుట్టి పెరిగిన మోషే 40 సంవత్సరము ఏ ప్రాబ్లం లేదు. 91వ కీర్తనం రాసినది మోషే. కానీ 40 సంవత్సరం తర్వాత అట్ ది ఏజ్ ఆఫ్ 40 ఇమ్మీడియట్లీ హీ ఈస్ వనిష్డ్ ఫ్రమ్ ఈజిప్ట్. ఐగుప్తులో నుండి ఒక్క దినములో అతడు అప్రత్యక్షమైన. ఎటు పోయిందని ఎవరికి తెలియదు, ఏం జరిగిందని ఎవరికి తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ ఒక దినములో మోషే అప్రత్యక్షమైన. అందరు వెతికినాము, వేర్ ఇస్ మోసెస్, బట్ అతని మాత్రం దొరకబెట్టలేదు. మరి ఉన్న 40 సంవత్సరములు అరణ్యములోనికి వెళ్ళి ఇత్రోవన తన మామయ్య గొర్రెలనే కాచుకొని 40 సంవత్సరం దాగి ఉన్న సాహచర్యం. రాజకుమారుడుగా జీవించవలసిన మోషే, ఉన్నతమైన స్థాయిలో ఉన్న మోషే ఒక్క దినములో అప్రత్యక్షമായി అది మరి 40 సంవత్సరము అడవిలో బ్రతకవలసినది ఉంది. అందరు ఇక్కడ ఉన్నారా? ఈ 40 సంవత్సరములో అతను అనుభవించిన బాధలు, శోధనలు దేవుడు కొద్దిసేపు మోషేని దాచిపెట్టాడు. కానీ అది ఎందుకంటే 40 సంవత్సరం మరలా తర్వాత 80 వయసులో హోరేబు పర్వతం మీద దేవుడు అతన్ని ఎత్తినాము. దేవునికి స్తోత్రం చెల్లి. నీవు పర్వతం ఎక్కిరా, నేను నిన్ను ఫారో దగ్గరికి పంపించబోతున్నారు. యు కమ్ అపాన్ ద మౌంటైన్, ఐ విల్ సెండ్ యు టు ఫారో. ప్రైజ్ ద లార్డ్. 40 సంవత్సరం దాగి ఉన్న మోషే మరి 40 సంవత్సరము దేవుడు అద్భుతకరంగా వాడినావు మోషేని. జీవితంలో కొన్ని సాహచర్యమని బట్టి, కొన్ని బలహీనతలను బట్టి, కొన్ని వేదనలు, కొన్ని కష్టాలు, కొన్ని నష్టములు జరిగి కొద్దిసేపు తల వంచి ఉండవలసిన సాహచర్యం ఉండే కూడా అక్కడ నుండి ఉన్నతంగా మార్చడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడని నమ్మిన వారి దేవుని స్తుతించుకొని ఉండాలి.
కొద్ది పరాజయము, కొన్ని అపజయము, కొన్ని నష్టాలు, కొన్ని బాధలు, కొన్ని రోగములు, ఇతరులు ఎదుట తల ఎత్తి నిలబడడం సాధ్యం కాలేని సాహచర్యమనే దాగి ఉన్న కాలమనే మార్చి ఉన్నతంగా మార్చడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. 16 సంవత్సరము నేను మొన్న చెప్పినావు. యోసేఫు చరిత్రలో చూసుకుంటే 16 సంవత్సరం ఎట్టుపోయిందో అని తెలియకుండా ఉన్న చరిత్ర. సహోదరునికి రొట్టి తీసుకొని వెళ్ళి అడవిలోనికి వెళ్ళిన సహోదరులు అందరూ కలిసి యోసేఫునే ఒక బావిలో పడేసినారు. ఆయన వస్త్రం తీసుకువచ్చి తండ్రినే చూపించి ఏదో దుష్ట మృగం అదనే చంపేసిందని చెప్పినావు. ఊరంతా వ్యాపించిన వార్త ఏదంటే యోసేఫు చనిపోయిందని. 16 సంవత్సరం అడ్రస్ లేకుండా, పేరు లేకుండా, ఏది తెలియకుండా యోసేఫ్ శ్రమలు అనుభవించి దాగి ఉన్నాడు. అంశం మర్చిపోకూడదు. కొద్ది కాలం తల వంచి ఉంటే, కొద్ది కాలం పరాజయం అనుభవిస్తే, కొంతకాలము మనము కృంగిపోయిన అనుభవం ఉంటే 16 సంవత్సరం తర్వాత ఐగుప్తులే ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని లేపాడు. దేవునికి స్తోత్రం. దాగి ఉన్నది లేపడానికి. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించుకొని ఉండాలి. దాగి ఉన్నది లేపడానికి కొద్దిసేపు మనము దాగి ఉండాలి. పోయిన వారంలో చెప్పినది కూడా, దేవుని యొక్క మందసము ఓబేదు ఇంటిలో 20 సంవత్సరం. హల్లెలూయా. 20 సంవత్సరం దేవుని మందసమనే తీసుకుపోయి ఓబేదు ఇంటిలోని అభినాదాబు ఇంటిలో పెట్టిన. అభినాదాబు ఇంటిలో దేవుని మందసము ఎన్ని సంవత్సరం? 20 సంవత్సరం. 20 సంవత్సరములో మందసము అభినాదాబు ఇంటిలో ఉండే అతనికి అభివృద్ధి రాలేదు. ఉట్టిగానే ఉండినట్లుగా అయిపోయినావు. అందరు ఇక్కడ ఉన్నారా? నేను ఒక మర్మం చెప్పినావు. ఎంతకాలం దేవుని ఆరాధించే అన్నది కాదు ప్రాముఖ్యత. ఎంతకాలం, ఎన్ని సంవత్సరం క్రైస్తవుడుగా ఉండి దేవుని ఆలయంలో పోవడం, ఆరాధించడము, నమస్కారం చేయడం అన్నది కాదు ప్రాముఖ్యము. ఎంత మాత్రం దీవెనలు పొందినావు. అర్థమైన వారు దేవుని స్తుతించుకొని ఉండాలి. అభినాదాబు ఇంటిలో దేవుని మందసము 20 సంవత్సరం ఉండినప్పుడు కూడా దేర్ వాస్ నో బ్లెస్సింగ్ అట్ ఆల్. జస్ట్ అలాగే ఉండిపోయింది. కానీ అది తర్వాత దావీదు ఈ మందసమునే తీసుకుపోయి ఓబేదు ఇంటిలో పెట్టినావు. ఉట్టి 3 నెలలు మాత్రమే. 3 నెలలు 90 రోజులు. ఆ 23 నెలల టైంలో ఓబేదు ఏం చేసిందంటే, ఇటు ఉండాలి, పని అంత పక్కన పెట్టి తన ఫ్యామిలీతో, భార్యతో, పిల్లలతో అన్నారేనా, ఈ మందసం మన ఇంటికి వచ్చేసింది. మన కోరినది కాదు. యోగ్యత లేనప్పుడు ఇదిగో తీసుకువచ్చి మన ఇంటిలో పెట్టినావు దేవుని మందసం. ఇది మనం అడగలేదు, కోరలేదు, ప్రార్థన చేయలేదు. కానీ దేవుని మందసం మన ఇంటికి వచ్చింది. బై మిస్టేకో ఏదో ఒకటి. ఇప్పుడు పనికి ఏం పోకండి. 3 నెలల పని చేయకండి. ఏ కార్యం చేయకండి. లీవ్ పట్టుకుందాం, ఉపవాసం ఉండి ఈ మందసమనే హత్తుకొని మనం ఉన్నాం. హల్లెలూయా. వారు ఓబేదు ఈ 3 నెలల మందసము దగ్గర ఉండి ప్రార్థించడం, ఆరాధించడం మొదలైనావు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్నారా? దేవుడు ఓబేదు ఇంటిని ఆశీర్వదించినాము, తన పిల్లల్ని ఆశీర్వదించినాము. 20 సంవత్సరం అభినాదాబు ఇంటిలో ఉన్న మందసం ఉండే కూడా అతనికి ఏ ప్రయోజనం లేదు, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు. కానీ దావీదు ఇదిని తీసుకుపోయి ఓబేదు ఇంటిలో పెట్టినప్పుడు వారు ఆరాధించడం మొదలైనారు. 3 నెలల లోపల దేవుడు ఓబేదునే, తన కుటుంబమనే, తన పిల్లలనే దేవుడు ఆశీర్వదించినాము. ఈ వర్తమానం విన్న దావీదుకి ఏమర్థం? అయ్యో, 3 నెలల లోపల ఓబేదునే దేవుడు మందసం వచ్చి ఆశీర్వదించిన. ఈ మందసం మన పట్టణంలోనికి తీసుకురావాలని నేను చెప్పి మళ్ళీ విషయంలోనికి వస్తాను. దావీదు ఒక సైన్యముతో పోయి ఓబేదు ఇంటిలో నుండి ఆ మందసం అనేది తీసుకొని భయముతో దేవుని ఆరాధించినప్పుడు భయం ఉండాలి, భక్తి ఉండాలి. అందుకే నేను చెప్పడం, పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా మీరు తల్లిదండ్రులు చూసుకుంటే బాగుంది. ఒక ఫుట్బాల్ గ్రౌండ్ లాగా, ఫంక్షన్ హాల్ లాగా తిరగడం, ఆడడం అంతా మందిరంలో ఉండకూడదు.
సైలెంట్గా ఉంటే అది మనకు మాత్రం కాదు, మీ పక్కన కూర్చున్న వారు అందరినే మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. కాబట్టి నిశ్శబ్దంగా ప్రార్థనతో స్తోత్రములతో ఉండి దావీదు భయముతో కూడా ఓబేదింటిలో నుండి ఆ మందసమును తీసుకొని వచ్చినప్పుడు మొన్న చెప్పినది ఉండి 6 అడుగు పెట్టి ఆరాధించడం. అందరు ఇక్కడ ఉన్నారా? దేవుని మందసమునే మోసుకొని వచ్చినప్పుడు 6 అడుగు పెట్టి మళ్ళీ ఆరాధన, మళ్ళీ 6 అడుగు ఆరాధన, మళ్ళీ 6 అడుగు ఆరాధన. హల్లెలూయా. ఇప్పుడు ఈ చర్చికి 40 అడుగు పొడుగుంది. ఈ 40 అడుగు పొడుగులో ఈ మందసం మోసుకొని రావాలంటే దావీదు ఎంత టైం పడింది? 6 అడుగు ఆరాధన బలియాగం, మళ్ళీ 6 అడుగు ఆరాధన బలిపీయడం, మళ్ళీ 6 అడుగు ఆరాధన బలిపీయడం. భయముతో ఆరాధించిన ఆరాధనకి విలువ ఉంది. దేవునికి స్తోత్ర శక్తి ఉంది. ఈ మనం ఎట్లా అంటే ఏ భయం లేదు, ఆలయమనే భయం లేదు, దేవునికి భయం లేదు, వాక్యమునికి భయం లేదు, పరిశుద్ధ గ్రంథమైన భయం లేదు. ఈ ఆరాధించిన తర్వాత ఈ విధంగా ఆరాధించాలంటే దావీదు ఆరాధించినట్లుగా భయముతో భక్తితో ఆరాధించాలంటే మనము కొద్ది విషయంలో మనము తేడాగా ఉండాలి. ఒక వేద భాగం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 దానిలో 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా. ఈ వేద భాగం మరి ఒక్కసారి కూడా చదవండి, అందరూ శ్రద్ధగా వినాలి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను. ఈ ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 verses 20 చాలా విషయాలు ఉంది దానిలో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెసేజెస్ ఆర్ దే. ఇదంతయు చెప్పడానికి కాదు నేను ఇప్పుడు ప్రయత్నం చేసినది. దీనిలో ప్రారంభంలో ఒక మాట ఉంది. మళ్ళీ ఒకసారి ప్రారంభం చదవండి. క్రీస్తుని మృతులలో నుండి లేపి. ఒక హల్లెలూయా చెప్తావా? దావీదు దేవుని మందసమును బట్టి ఇటు దావీదు దేవుని మందసమును బట్టి ఒకప్పుడు జరిగిన విషయము ఏంటిది? విషయము అబేదావు ఇల్లు కొండ మీద ఉంది. కొండ మీద ఉన్న అభినాదావు ఇంటి దగ్గర ఉన్న ఈ మందసమనే మోసుకొని రావడానికి ఒక ఎద్దుల బండి, ఏదో ఒక మృగమనే ఉన్న ఒక బండి పంపించింది. ఆ బండి మీద దేవుని మందసమనే పెట్టి కొండ మీద నుండి ఎక్కించుకొని వచ్చినప్పుడు ఈ మృగము కొంచెం డిస్టర్బ్ అయినా, అది కొంచెం డిస్టర్బ్ అయి ఈ కొండ దిగి వచ్చిన ఈ బండిలో ఉన్న మందసము ఒకవేళ పడిపోతుందని అనుకున్నప్పుడు ఉజా పోయి దానినే పట్టుకున్న వెంటనే ఆ ఉజా అక్కడే చనిపోయాడు. అర్హత లేని వారు, యోగ్యత లేని వారు దేవుని ఆరాధనలో దేవుని యొక్క పరిశుద్ధ మందసమనే ముట్టుతే ఉన్న భయము దావీదుకు కలిగి భయపడి మళ్ళీ దీనినే తీసుకొని పోకుండా భయముతో అయ్యో ఇది చాలా భయంకరమైన ఒక వస్తువు, దీనిని తీసుకుపోయి ఓబేదింటిలో పెట్టినావు. అర్థమైందా? ఇప్పుడు ఓబేదింటిలో నుండి దావీదు ఆశీర్వాదమని గురించి విన్నప్పుడు దేవుని బిడలారా, పొందిన ఆశీర్వాదమనే కన్నులారా చూసినప్పుడు అది మనకు ఒక దృష్టాంతంగా దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇన్వర్టర్ ప్రార్థన చేసినప్పుడు నిన్న
నేను ప్రేమన్నతో అన్నారు, ప్రేమన్న కొంచెం ముందే రావాలి, మీరు దేవుని సన్నిధిలో సమర్పించిన ఇన్వర్టర్ అది ప్రార్థన చేసి డెడికేట్ చేసేయాలని చెప్పినప్పుడు సార్ అన్నారు, ఇది ఏమీ అవసరం లేదు, మీరంటూ ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది, నన్ను పిలవడము, నన్ను ముందు నిలబెట్టడము ఎందుకు, అది నేను కోరడం లేదు, అవసరం లేదు, నేను దేవునికి ఇచ్చినాము, అది దేవుడు చేస్తున్నారు కార్యం. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో మనుషుడు అలాగే కాదు. నేను ఒక చర్చిలో వెళ్ళినప్పుడు ఒక్క సీలింగ్ ఫ్యాన్ డొనేట్ చేసిన సీలింగ్ ఫ్యాన్ 3 రెక్కలలో వారి పేరు ఉంది, డొనేటెడ్ బై సో అండ్ సో, డొనేటెడ్ 3 రెక్కలే ఉంది. నేను అనుకున్నారు దానికి 6 రెక్కలు ఉండే 6 మీదనే రాస్తుంది కదా అని అనుకున్నారు. డొనేట్ చేసిన వారు పెద్దగా పేరు రాసి పెట్టిన కాలంలో పోయిన వారము పోడియం సార్ డొనేట్ చేశారు 26,000. ఇన్వర్టర్ గురించి నేను ఆదివారం ప్రకటన, ఇప్పుడు నేను భయపడుతున్నారు ఇంకా ఏదైనా ప్రకటన చెయ్యాలా వద్దా అనుకున్నాం. అప్పుడు దావీదు కాలంలో జరిగినట్లు ఇక మీదట ఏది తీసుకురాకూడదని చెప్పుకున్నాం. సాహచర్యం దేవుడు చేస్తే దేవునికి స్తోత్రం. పోయిన ఆదివారం అన్నారు మనకు ఒక ఇన్వర్టర్ అవసరం ఉంటుందని చెప్పి, నేను కిందకి వెళ్ళినప్పుడే వారు డిసైడ్ అయింది ఇన్వర్టర్ మనం దేవునికి ఇస్తామని. ఇది మనకొక దృష్టాంతం. నేనన్నారు ప్రార్థన చేయడం అవసరం, ఎందుకంటే ఇది ఒకరికొక దృష్టాంతంగా మారాలి. నేను దేవునికి ఇచ్చిన ఎడలా మాత్రమే దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు నన్ను అధికంగా ఆశీర్వదిస్తుందని. నూతన మందిరం అనే దేవుడు దయచేసినప్పుడు నా కుటుంబం తరపున ఒక్క వస్తువేనా ఆ మందిరంలో కనపడాలి, నా కుటుంబం తరపున. ప్రైజ్ ది లార్డ్. అందువలన మనము ప్రార్థన చేయాలి, డెడికేట్ చేయాలని నేను ప్రార్థనతో సమర్పించుకొని ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. దావీదుకు ఒకటి అర్థమైంది, ఈ మందసము ఓబేదు ఇంటిలో ఉండి ఓబేదు మాత్రం దీవెనలు పొందే సరిపోవడం లేదు, ఇది తీసుకువచ్చి పట్టణంలో పెట్టాలి, పట్టణం మొత్తం దీవింపబడాలి. కానీ ఆరాధనలో ఉన్న భయమును బట్టి ఉజాము చనిపోయిన ప్రకారం మనలో ఒక్కరు కూడా చనిపోవకూడదు అన్న ఉద్దేశంతో భయముతో 6 అడుగు ఆరాధన, 6 అడుగు ఆరాధన, 6 అడుగు ఆరాధన. భయముతో కూడి దేవుని ఆరాధించిన వారిని అనుగ్రహించిన దేవుడు ఒక్కడు ఉన్నారు. నమ్మిన వారి చేతులెత్తి దేవుని గణపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మాట్లాడినది దానికి యోగ్యత కలిగి ఉండాలి. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో మృతులలో నుండి అతని లేపి, అందరు ఇక్కడ ఉన్నారా? మృతులలో నుండి అతని వేరు చేశాడు. నా అంశం మీతో చెప్పాలంటే, కుటుంబంలోని కనిగ్రహం, ఇంటిలోని కనిగ్రహం, పిల్లలలోని కనిగ్రహం, పిల్లలు ఆశీర్వదించబడాలి, పిల్లలు దీవింపబడాలి, వారి ద్వారా మనము దీవెనలు పొందాలని ఉండే ఆరాధించిన దానిలో ఉన్న తేడా వేరుగా రావాలి. ఆరాధన సరిగా నడవాలంటే కొన్నిటిలో నుండి దూరం రావాలి. యేసయ్య దేవుని గణపరచడానికి మృతులలో నుండి, చనిపోయిన వారందరిలో నుండి అతన్ని లేపాడు, వేరుగా చేశాడు. అర్థమైతే దేవుని స్తుతించాలి. కొన్నిటిలో నుండి we have to be separate from something. We have to be separate from unholiness. We have to be separate from all the things which God doesn't like. కొన్నిటిలో నుండి దూరం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడలారా, మనతో మాటలాగే మృతులలో నుండి లేపాడు. ఒక దేవుని బిడ మన కుటుంబం దీవించబడాలి, మన పిల్లలు ఆశీర్వదించబడాలి, మన తరములు దీవించబడాలంటే కొన్నిటిలో నుండి తేడా ఉండాలి, వేరుగా ఉండాలి. సనుగునించిన వారిలో నుండి. హల్లెలూయా. కొందరు ఆరాధనలో వచ్చి కూర్చుంటే పక్కన వారితో ఏదో సనుగునించుకొని ఉన్నారు, ఏదో మాట్లాడుకొని ఉన్నారు. ఎక్కడ పోయి కూర్చుంటే దేవునికి ఇష్టం లేని విషయమనే మాట్లాడుకొని సనుగునించుకొని వారిలో నుండి దూరం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొందరు మధ్యలో నుండి వేరుపరచడానికి ఆరాధన దేవుడు ఏర్పరచి ఉన్నాయి. ఎవరు? దుష్టుడు ఆలోచన చెప్పున నడవగా, పాపులు మార్గములో నిలువగా, వాక్యం అంతా తెలుసు. అపహాసులు కూర్చున్న చోటులో కూర్చుండగా. అవునా కదా? అవునా కదా? ఇది మనకు దేవుడు రాసిపెట్టిన దేవుని వాక్యము. హల్లెలూయా. కొన్నిటిలో నుండి దూరం ఉండాలి.
అసూయపడిన వారి దగ్గర నుండి దూరం ఉండాలి, సనుగురించిన వారి దగ్గర నుండి దూరం ఉండాలి, దుష్టత్వం మాట్లాడిన వారి దగ్గర నుండి దూరం ఉండాలి. హల్లెలూయా. ఈ కాలంలో మన పిల్లలందరూ చదువుతున్న యవన కాలంలో కాలేజ్ హాస్టల్స్ అన్నిటిలోనికి మనం పిల్లల్ని పంపిస్తున్నాం. కాలేజ్ హాస్టల్లో నుండి మళ్ళీ ఒకవేళ వారు ప్రైవేట్ హాస్టల్లోనికి మారుతున్నారు. మనకు చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాలు, తెలుసుకొని కొన్ని విషయాలు, కానీ బయటే ఎలాగే ఉంటే ఈ బయటే ఉన్న వారిలో చాలా మంది రాత్రి హాస్టల్లో లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి హాస్టల్లో లేదు, వారి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు. ఫ్రెండ్స్తోనే తిరిగి కొందరు రాత్రి కూడా రావడం లేదు. పేరెంట్స్కి ఫోన్ చేసి వారి ఫోన్ చేసినప్పుడు ఏదో ఒకటి చెప్తారు. అందరు ఎక్కడ ఉన్నారా? మనం అనుకున్నారు మంచిగానే ఉన్నారు, హాయిగానే ఉన్నారు. కాలేజీ నుండి వచ్చి రూమ్లో వచ్చి ఫ్రెష్ అప్ అయి బయటకు వెళ్తున్నారు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నారు. ఫ్రెండ్స్ దగ్గరికి వస్తే పోయి గంట సేపులో రావాలి కదా, రావడం లేదు. రాత్రి రావడం లేదు. మళ్ళీ ఉదయమనే వచ్చి మళ్ళీ కాలేజీకి వెళ్ళడం. అన్ని చోట్ల గురించి కాదు, మనకు చుట్టూ జరుగుతున్న వాటిలో నుండి దూరం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆరాధన సరిగా ఉండాలంటే పోయి వెదగాలి. చెప్పకుండా ఒక రోజు పోవాలి హాస్టల్కి. తల్లిదండ్రులు చెప్పకుండా పోవాలి. ఒక రోజు కాదు, 2 రోజు కాదు, 3 రోజు కాదు, మరలా వెళ్ళాలి. నా పిల్లలు సెంట్ క్లేర్లో చదివినప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ చెప్తుంది, నేను ఎన్టీపీసీ టౌన్షిప్ స్కూల్ దగ్గర ఎట్టు వెళ్తే రోజుకి వారికి మెసేజ్, పిసా మీ డాడీ ఇక్కడికి వచ్చింది, డాడీ అక్కడ కనపడింది, డాడీ స్కూల్ లోపల కనపడింది, మీ డాడీ ఆఫీసులో కనపడింది. వెంటనే వారికి లోపల ఒక భయం, ఏ సమయమైనా ఏ నిమిషమైనా నా డాడీ ఇక్కడికి వస్తుందని. ఇప్పుడు మనము విడిచిపెడితే మళ్ళీ సంవత్సరం కూడా పోదు. మనము నమ్ముతున్నారు హాస్టల్లో ఉన్నాడని. అర్థమైన వారు దేవుని స్తుతించుకొని ఉండాలి. కొన్నిటిలో నుండి దూరం ఉండాలి. అబద్ధం మాటలాడిన వారి దగ్గర నుండి దూరం ఉండాలి. చెడు మాటలాడిన వారి దగ్గర నుండి దూరం ఉండాలి. ఈ కాలంలో నేను వినినది భయంకరమైన మాటలు. ఏంటిదంటే పిల్లలు మాటలాడితే, చిన్న పిల్లలు కూడా మాటలాడినది ఉప్పుతో రుచిపరచిన మంచి మాటలు కాదు. ఉప్పుతో రుచిపరచిన మంచి మాటలు కాదు మాటలాడినది. అది ఇప్పుడు పబ్లిక్లో ఇక్కడ చెప్పడానికి సాధ్యం కాలేని విధమైన విషయమే వారి డిస్కషన్లో ఉన్నారు, వారి మాటల్లో ఉన్నారు, వారి నోటిలో వచ్చేస్తారు. దేవుని ఆత్మలో సత్యములో ఆరాధించడానికి కొన్నిటిలో నుండి మనము దూరం ఉండాలి. అబద్ధ మాటలాడిన వారి దగ్గర నుండి, మోసం చేసిన వారి దగ్గర నుండి, సనుగునించిన వారి దగ్గర నుండి, చెడు కార్యం చేసిన వారిలో నుండి దూరం ఉండే ఆరాధన ఐశ్వర్యంగా మారుతుంది. మనము దీవింపబడుతుంది. మనం ఎక్కడ నివసించున్నారని దేవునికి కరెక్ట్ తెలుసు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 13. 2వ అధ్యాయం 13వ వచనములో సర్వశక్తి కలిగిన యేసయ్య దేవుడు చెప్పిన మాట, మీరు నివసించిన స్థలము ఆమేన్. మళ్ళీ ఒకసారి కరెక్ట్ చదవండి. సాతాను సింహాసనమున్న స్థలములో మీరు కాపరముండుందని నేను ఎరుగను. దేవుడు మాటలాడినది. హల్లెలూయా. రెవల్యూషన్ చాప్టర్ 2:13. వేర్ యు ఆర్ స్టేయింగ్, ఎవరితో ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరు, ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎక్కడ కాపురం ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నాడు, ఏ సాహచర్యంలో ఉన్నాడు, ఇదంతయు ఎరిగిన ఒక దేవుడు ఉన్నాడు. మీరు దానిలో నుండి దూరం అవ్వాలి. ఆశీర్వాదం అనేది షార్ట్ కట్ ఏమీ లేదు దేవుని బిడ్డలారా.
ఏదో అభినాదావు ఇంటిలో దేవుని మందసం 20 సంవత్సరం ఉండినప్పుడు కూడా ఏ ప్రయోజనం అతను పొందలేదు, అతని కుటుంబం దీవింపబడలేదు. ఇది ఒక దృష్టాంతంగా మన మనసులో ఉండాలి. ఎన్ని సంవత్సరం నుండి నేను దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరం నుండి నేను నా కుటుంబము దేవుని ఆరాధిస్తున్నారు. అభివృద్ధి ఉన్నారా? ఆశీర్వాదం ఉన్నాయా? దీవెనలు పొందుతున్నావా? కానీ ఓబేదింటిలో 3 నెలల్లో దేవుడు ఓబేదిని ఆశీర్వదించిన. నేను ఒక మర్మం అడుగుదాం. ఇక్కడ ప్రాబ్లం అబేదనో ప్రాబ్లమా, మందసం ప్రాబ్లమా? ఇప్పుడు మనిషిని ప్రాబ్లమా, మందసం ప్రాబ్లమా? ఈ మందసంలో ఉన్న ప్రాబ్లం అయితే ఓబేదింటిలో దీవెన రాకూడదు కదా. అర్థమైతే చేతులైతే దేవునికి స్తోత్రం. 20 సంవత్సరము అబేదెనో ఒక ఇంటిలో ఆశీర్వాదం రాలేని మందసం ఉండే కూడా 3 నెలల ఓబేదింటిలో ఉన్నప్పుడు ఓబేదికి ఆశీర్వాదం వచ్చింది. అది అర్థమైన దావీదు దానిని పట్టుకొని తన రాజధానిలోనికి పోవడం అంటే ఈ మందసం ఉన్న చోటు దీవింపబడుతుంది. నమ్మిన వారి చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. ఆరాధన ఉన్న కుటుంబం దీవింపబడుతుంది. Joel, daddy, mummy are here. పైన మన ప్రేయర్ టవర్లో డెడికేషన్ టైంలో యాక్చువల్లీ బ్రదర్ Paul prayed that. I think brother is forgot, but I still remember. The time of dedication, brother Paul, he prayed and dedicated that prayer tower, prayer rooms. తర్వాత ఎవరు కూడా ఎక్కడ పోయి ప్రేయర్ చేయలేదు. తర్వాత ఈ రోజు బ్రదరే పోయి అక్కడ గంట సేపు ప్రేయర్ చేసినాం. హల్లెలూయా. బెల్గామి నుండి వచ్చి 8 గంటలకు రెడీ అయి వెంటనే నేను ప్రేయర్ చేసిన ప్రేయర్ హాల్లో పోయి ప్రార్థన చేసి వస్తామని చెప్పి గంట సేపు అక్కడే పోయి ప్రార్థన చేసి ఆరాధనకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అభినాదాబు ఇంటిలో 20 సంవత్సరం ఈ డిసెంబర్ 7వ తారీఖు నుండి ప్రేయర్ టవర్ అక్కడే ఉన్నారు. మనకెవరికి సమయం లేదు. గంట సేపు కూర్చోండి ముచ్చట చెప్పడానికి మనకు బాగానే స్థలం ఉంది, సమయం ఉంది. అయితే నేను దేవుడు అనుగ్రహించిన ఆ ప్రార్థన టవర్లోనికి వెళ్ళి నా కుటుంబ విషయం, నా బాధలు, నా కష్టాలు, నా పిల్లల విషయము, నా భవిష్యత్తు గురించి దేవుని సన్నిధానములో 1 గంట సేపు నేను మోకాళ్ళుండి మొరపెడతా. అభినాదాబు ఇంటిలో 20 సంవత్సరం ప్రయోజనం పోయినట్లుగా మనము కూడా అలాగే. కానీ ఓబేదు అర్థం తెలుసుకొని అక్కడ పోయి ప్రార్థన చేశాడు. దేవుని ఆ మందసమనే హత్తుకొని అతడు దీవించబడినావు. నీవు ఎక్కడ కాపురం ఉన్నాడని నేను ఎరుగును, నాకు తెలిసి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడని దేవుడు మాట్లాడుతుంది. సాతాను సింహాసనమున్న చోటిలోనే మీకు ఫ్రెండ్స్, మీకు ఆ మాట్లాడినది అందయు వారిలోనే, అది నేను ఎరుగను అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఆశీర్వాదమునకు ఎదురుగా, మనకున్న అనుగ్రహమునకు ఎదురుగా నిలబడిన ప్రతి ఒక్క చీకటి శక్తిలో నుండి మనము వేరుగా ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెల్లించి మనము మన పిల్లలు మన దీవెనలో పొందడానికి ఉన్న సాంగచర్యములో నుండి దూరం ఉండాలి. అపవాది చాలా పోరాడుతుంది. ఏ సాంగచర్యము మమ్మల్ని దేవునిలో నుండి దూరపరుస్తుంది, ఏ సాంగచర్యం ఆరాధనకు ఎదురుగా మారుతుంది. ప్రతి బుధవారం every Wednesday we have a prayer meeting in our church. Last Wednesday nearly 17-19 members came and they all prayed together. It's a different types of, అంటే ఒక వ్యత్యస్తమైన ప్రార్థన రీతి మనము బుధవారం రోజు పెరుగుతున్నారు. కానీ నాకు అర్థమైనది అందయు ఈ అయోధ్య నగర్లో ఉన్న వారు మాత్రమే వస్తుంది. మేమంతా 5-10 కిలోమీటర్లు నడిచి అంత దూరం నుండి మేము ఎట్లా రావాలి, అంత దూరంలోనే మేము ఉన్నారు కదా, రాత్రి కాలమలే కదా, అలాగే మనం రాలేకపోతున్నాం. శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, తీరలేని వేదనలు ఉంది, అనేకమైన నిందలు అవమానములు ఉంది. కానీ నేను ఓబేదింటిలో ఓ విధంగా పోయి 1 గంట సేపు దేవునితో గడుపుదాం, అది లేదు.
మళ్ళీ విడుదల ఎలా అవుతుంది దేవుని బిడ్డలారా? ఆశీర్వాదం ఎలాగే వస్తుంది? నాకు మొరపెట్టుము. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చదను. ఆయన సన్నిధానములోనికి, పరిశుద్ధాలయములోనికి వచ్చి భయముతో దావీదు ఆరడుగులు ఆరాధించిన ప్రకారం ఆరాధించిన ఒక కుటుంబం అయితే, ఓ పట దేవుడు మమ్మల్ని తరములని దేవుడు ఆశీర్వదిస్తుంది. మోయబడిన మార్గమంతా దేవుడు తెరుస్తుంది. ఆగిపోయినదందయు దేవుడు మనకి రప్పించడానికి శక్తి కలిగిన ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మమ్మను ఆశీర్వదించిన దేవునిలో ఉండాలి. మనుష్య జీవితం అనే సముద్రములో ఉన్న ఒక షిప్, ఓడకి సమానంగా ఉంది. సముద్రములో నీళ్లు, సముద్రము లోహము, ఆ ఓడ మనుష్య జీవితం. ఆ సముద్రములో ఉన్న ఒక మత్స్యముతో ఓడ, దానిలో ఉన్న వారి బ్రతకాలి. సముద్రము లోహము, దానిలో ఉన్న షిప్, ఓడ మన జీవితం. ఆ సముద్రములో ఉన్న లోకములో నుండి మనము పని చేసి ఉద్యోగం చేసి బ్రతకాలి. కానీ ఎట్టు పరిస్థితిలో ఈ సముద్రములో ఉన్న నీళ్లు ఓడ లోపలికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. బ్రతకడానికి లోకమనే దేవుడు మనకు అనుగ్రహించినాము. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేయి. బ్రతకడానికి లోకమనే దేవుడు అనుగ్రహించినాము. కానీ ఆ లోకం మన కుటుంబానికి రాకూడదు. వేరుగా ఉండాలి. ఐగుప్తులో నుండి 40 సంవత్సరముల పారిపోయిన మోషతో అడగాలి. We have to ask a question to Moses. Moses, where were you? After leaving from Egypt, where did you go? Hallelujah. మోషతో అడగాలి కదా. మరి 40 సంవత్సరం తర్వాత ఐగుప్తులో ప్రత్యక్షమైన మోషేతో అడిగితే, మోషే, where did you go this 40 years? Ask a question to Joseph. Joseph, after becoming a prime minister of Egypt, I think their brothers might be అడిగి ఉండవచ్చు. వారందరూ ఫ్రెండ్షిప్ గా మారిన తర్వాత, యాకోబు తండ్రి వచ్చిన తర్వాత, ఒకవేళ తండ్రి అయిన యాకోబు సహోదరులు యోసేపుతో అడిగి ఉండవచ్చు. They might ask, where were you this 16 years? ఇప్పుడు Joseph might explain, after you just throw me into the well, after you thrown me into the well, from there I went to Potiphar's house that I cheated like anything, and they kept me in the prison for 14 years. And after the 16 years, our Almighty God delivered me from the prison. Oh, ఈ కథా చరిత్ర మోషేతో అడిగితే, మోషే, where did you go for this 40 years from Egypt? ఐగుప్తులో నుండి మీరు ఎటు వెళ్ళినావు? మోషే చెప్పిన ఒక మాట ఉంది. ఇత్రో ఒక గొర్రెలనే కాచుకొని నేను అరణ్యములో నడిచినాము 40 సంవత్సరం దేవుడు నన్ను అరణ్యములో దాచిపెట్టినాము. He hidden me in the wilderness for 40 years. ఆ సమయంలో మోషే రాసిన ఒక కీర్తన ఉంది, పాట ఉంది, 91వ కీర్తన. ఆ వేదన పడిన 40 సంవత్సరాలు అందరు ఇక్కడ ఉన్నారా? ఎవరైనా మోషేతో ప్రశ్న అడిగి, మోషే, where did you go this 40 years? Can you just explain about the life? Moses started to explain, I was looking after the sheep and goats of my father-in-law 40 years. I wandered into the wilderness. ఈ 91వ కీర్తనములో అతడు చెప్పిన ఒక మాట ఉంది, నేను ఇతరో మేఘన గొర్రెలను కాచుకొని అరణ్యములో తిరిగిన ఎడలా కూడా నేను మహోన్నతుడు చాటున నివసించేవాడే, సర్వశక్తుని నీడనే నేను నివసించినాను. హల్లెలూయా. నేను ఫ్రెండ్స్ దగ్గరికి పోవలేదు, నేను వేరే ఒక్క చోటికి వెళ్ళలేదు. మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నీడనే నేను నివసించినాము. హల్లెలూయా. మోషే రాసిన పాటలో అది ఉంది. ఇప్పుడే మన వాక్యంలో నీకు అది వచ్చినది. 2వ వచనం చదవండి. 91వ కీర్తనం 2వ వచనంలో ఒకసారి.
ఆయనే నాకు ఆశ్రయం. ఫారో రాజు కాదు, ఫారో ఐగుప్తులో ఉన్న ఐశ్వర్యములో కాదు, వెల్త్ కాదు, ధనం కాదు, ఆయనే నాకు ఆశ్రయం. ఎంతమంది నమ్ముతున్నారు? ఎన్ని శ్రమలలో మధ్యలో కూడా హీస్ అవర్ ప్రొటెక్టర్, హీస్ అవర్ ప్రొటెక్టర్. ఆయనే ఆశ్రయం. తర్వాత రాసినది అతడు ఫేస్ చేసిన ఫేస్ అంటే ఈ దాగి ఉన్న సాహచర్యం. నా లైఫ్లో కూడా 2012లో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరము దాగి ఉన్న అనుభవం వచ్చాడు. మీరు కొందరు మర్చిపోయినాము, కానీ కొందరికి గుర్తుంది. 2012లో కొన్ని నెలలు దాగి ఉన్న అనుభవమునే ఉన్నతంగా దేవుడు మార్చడానికి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. కొద్దిసేపు దాగి ఉండే అక్కడ నుండి పైకి లేపడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మోసే where were you? అందరూ మన జీవితం అనే ఆలోచన చేయాలి. ఇప్పుడు అనుభవించిన ఈ వేదన, అందరు ఇక్కడ ఉన్నారా? చేతులు కనపడలేదు, కుడి చేయి. ఇప్పుడు అనుభవించిన వేదనలు, ఇప్పుడు అనుభవించిన నిందలు, ఇప్పుడు అనుభవించిన కష్టాలు, ఇప్పుడు అనుభవించిన బాధ, బలహీనతలు, తగ్గింపు, అప్పు, బాధలు గుర్తుండాలి. మోసలాగా చెప్పడానికి 2వ వచనం నుండి మోస చెప్పిన మాట ఒక్కసారి 2-3 వచనాలు చూడండి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. అడవిలో నేను తిరిగినప్పుడు, సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు, వార్త వచ్చినప్పుడు ఆయనయే నాకు కోటగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నన్ను దాచిపెట్టినాము శ్రమల మధ్యలో, బాధల మధ్యలో. అతడే నాకు ఆశ్రయము. నమ్మిన వారు ఎంతమంది ఉంది? చేతులు ఎత్తి దేవుని గణపరచాలి. మళ్ళీ చెప్పిన మాట ఏంటిది? ఆయనే నా కోట, నా కోట చెప్పుచున్నాను. వేటకాడు ఊర్లో నుండి ఆయన నన్ను విడిపించాడు. నేను అరణ్యములో తిరిగినప్పుడు అనేక సారిలో నన్ను చంపడానికి, నన్ను నాశనం చేయడానికి నా కుటుంబమే నాతో పాటు. అందరు ఇక్కడ ఉన్నారా? స్తోత్రముతో ఉండాలి. మీ గురించి మాట్లాడుతున్నారు. నా జీవిత బ్రతుకిలో నన్ను పాడు చేయడానికి. నీవు ఇక్కడ బ్రతకకూడదు, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు పిల్లల్ని పెంచకూడదు, వారిని చదివించకూడదు, వారికి ఒక భవిష్యత్తు రాకూడదని చేతపడి మంత్రవాదాలు చేసుకొని అనేక శత్రువులే మీకు ఎదురుగా, మీ కుటుంబానికి, పిల్లలకి, వారి చదువుకి, భవిష్యత్తుకి వేటకారుల ఊర్లో నుండే అతడు నన్ను విడిపించాడు. మోసే where were you this 40 years? ఈ 40 సంవత్సరం మీరు దాగి ఉన్న ఆ సాహచర్యమని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయి. నా కుటుంబం పాడు చేయడానికి శత్రువు వచ్చినప్పుడు వేటకారు ఊర్లో నుండి నన్ను విడిపించిన అతని చేతి కింద నేను దాగి ఉన్నాడు ఈ సంవత్సరం. చదవండి వాక్యంలో. రాత్రిలో హాయిగానే భోజనం చేసి పడుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల 3 గంటలు అయినప్పుడు భయంకరమైన అనారోగ్యములతో ఇంటిలో మొరపెట్టినప్పుడు ఒక్క పైసా మన దగ్గర లేదు, ఆసుపత్రిలో ఖర్చు చేయడానికి లేదు, తీసుకొని వెళ్ళడానికి సాధ్యం కాదు. రాత్రిలో భయంకరమైన అనుభవం దగ్గర వచ్చినప్పుడు అతడు చేతి కింద నన్ను దాచిపెట్టినావు ఈ సంవత్సరం అంతయు. రాత్రి అంతా చదవండి. రాత్రి వేళ తెగులు రాకుండా ఆయన రెక్కలతో ఈ సంవత్సరం అంతా నన్ను కప్పినావు. హల్లెలూయా. మళ్ళీ రాత్రి వేళ కలుగు భయమునకైనను. ఎంతమంది ఫీల్ అవుతుంది? పుట్టిగానే కూర్చోకండి దేవుని బిడలారా. రాత్రిలో భయపడిన కొన్ని అనుభవములు, పగలు ప్రయాణం చేసిన వాహనములో ప్రయాణం చేసినప్పుడు శత్రువు అయిన సాతాను నిన్ను పాడు చేయడానికి మరి ఒక వాహన రూపంగా మీ వాహనమనే పాడు చేయడానికి వచ్చినప్పుడు ప్రాణమనే కాపాడిన గొప్ప దేవుడు దేవునికి స్తోత్రం. పోయినసారి ఇక్కడ డెడికేషన్ జరిగిన తర్వాత జోయల్ డాడీ మమ్మీ వారు ఇక్కడ నుండి వారి బస్సులో వెళ్ళిపోయినాము బెల్గామికి. మేము డ్రో చెప్పిన తర్వాత హైదరాబాద్ నుండి వారిద్దరూ కలిసి వారి ఒక బస్సులో ప్రయాణం అయింది. బెల్గాం బస్సులో చాలాసేపు రాత్రి ప్రయాణం అయిపోయిన అప్పుడు అర్ధరాత్రి వేళ వారి బస్సు యాక్సిడెంట్ అయింది. ఎవరితో చెప్పలేదు.
ఒక ట్రక్ ఎదురుగా వచ్చిన ఒక ట్రక్తో అది డాష్ చేసి ఆ బస్ యాక్సిడెంట్ అయింది. మొబైల్ అంతా డిస్టర్బ్ అయింది. డాడీ మమ్మీనే వారి కిటికల్లో నుండి బయటకు లాగేసింది. దేవుని కృప వలన అతి అపాయం ఏది జరగలేదు. మళ్ళీ అక్కడ రోడ్డులో ఉండిపోయింది. చాలాసేపు తర్వాత వేరే ఒక వెహికల్ బస్సు తీసుకువచ్చి మరి ఒక బస్ స్టాప్లోనికి అర్ధరాత్రి వేళ విడిచిపెట్టింది. మొబైల్ లేదు, మాతో చెప్పలేదు, మేము అందరం ఇక్కడ ఉన్నారు, ఎవరికి తెలియదు. మళ్ళీ అక్కడ నుండి చాలాసేపు బస్ స్టాండ్లో పడుకొని మళ్ళీ వారు పంపించిన ఒక ఆర్డినరీ ఆర్టీసీ బస్ ఎక్కి మళ్ళీ పోవలసిన దానిలో 12 గంటల లేట్గా బెల్గామిలో చేరినాము. ఎవరితో చెప్పలేదు, కానీ ప్రాణమనే కాపాడిన ఒక దేవుడు. ఈసారి వారిద్దరు బయలుదేరినప్పుడు వారు పిల్లలు ప్రియులు అందరూ భయపడుతున్నారు. వారు ఒంటరిగా ఎలాగే వెళ్తుందని దేవుని. కానీ ఒక్కటి మాత్రం మహోన్నతుని చాటున నివసించేవాడే. ఆయన చేతి కింద రాత్రి ఏది జరిగినా పగలు ఏది దెబ్బ తగిలినా కాపాడిన ఆయన చేతి కిందే నేను దాగి ఉన్నాడు 40 సంవత్సరం. ఆయన చేతి కిందనే నేను దాగి ఉన్నాను 40 సంవత్సరం. చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మిమ్మల్ని పిలవడానికి కాదు, అనుభవం ఉన్న వారు మాత్రం దేవునికి స్తోత్రం చెల్లించండి. మరణమనే ముఖాముఖంగా చూసిన తర్వాత యాక్సిడెంట్ అపాయములు ఫేస్ టు ఫేస్ గా మనకు ముందుకు వచ్చిన అప్పుడు మన రెక్కలతో కప్పిన ఒక దేవుడు. హల్లెలూయా. He protected with his wings and saved our life. We have to be grateful to God. ఆమేన్. వాక్యముల కిందకి మోషే ఏం మాట్లాడుతుంది అంటే ఇదంతా ఏదంటే ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్స్. మీరు 40 సంవత్సరం దేవుని చేతి కింద ఏం చేసిందని దాగి ఉన్నాడంటే ఎలాగే చదవండి. చీకటిలో సంచరించు, అర్ధరాత్రిలో జరుగుతున్న సమస్యలు, బాధలు, వేదనలు, రోగమునకైనను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది నోరు తెరిచి చెప్పగలిగే దేవా మీకు స్తోత్రం అండి, ప్రభువా మీకు స్తోత్రం అండి. ఆ పగలు వేళ జరిగిన రోగమునకైనను. ఓహ్, ఎంత గొప్పవాడు. ఒకసారి పాడి ఆరాధించాలని ఉందా? ఈ దేవుని గణపరచాలని అనిపించిన వాళ్ళు ఉన్నారా? మోషే, వేర్ వర్ యు దిస్ 40 years? దాచి ఉన్నది, దాచిపెట్టినది ఉన్నతంగా మార్చడానికి. దేవునికి స్తోత్రం. ఉన్నతంగా మార్చడానికి. తర్వాత మోషే చెప్తున్న మాట ఉంది, ఆ కిందికి పడబడ చదవండి. మీ ప్రక్కన 1000 మంది పడినను, మీ కుడి పక్కన 10,000 మంది కూలినను. ఓహ్, ఆయన చేతి అపాయం ఏది మీ దగ్గరికి రాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాగి ఉన్న చోటులో మమ్మల్ని కాపాడిన దేవుడు ఉన్నాడు. పోతిఫేరు ఇంటిలో యోసేఫు బాధపడినావు, కానీ దేవుడు ఆయన కాపాడి చెరసాల్లో వేసినాం. చెరసాల్లో ఉన్నప్పుడు దేవుని హస్తం దిగి వచ్చి ప్రతి ఒక్క ఫ్రెండ్స్ గురించి, వారి దర్శనముని గురించి చెప్పడం అయింది. దేవునికి స్తోత్రం. అక్కడ నుండి దేవుడు లేపిన 16 సంవత్సరం తర్వాత అతని ఉన్నతంగా మార్చిన ఒక దేవుడు. ఈ ఉదయకాలం ఆరాధించిన దేవుని బిడ్డలారా, ఇలాగే దాగి ఉన్న పరిస్థితిలో ఎవరైనా ఉండే కుడి చెప్పి ధైర్యంతో చెప్పాలి, నన్ను ఉన్నతంగా మార్చిన ఒక దేవుడు ఉన్నాడని. నన్ను ఉన్నతంగా చేసిన ఒక దేవుడు నా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 40 సంవత్సరము అరణ్యంలో భయంకరంగా బాధపడిన మోషే దేవుని చేతి కింద దాగి ఉన్నాడు. హల్లెలూయా. దాగి ఉన్న వారినే కూడా చేయి చాపి అనుగ్రహించిన దేవుడు ఉన్నాడు. ఈ ఏలియా తాను భయపడి పరిగెత్తి వెళ్ళి ఒక బెదిర చెట్టు కింద పడుకున్నాడు. ఏలియా, the prophet Elijah, when he was sleeping under the tree, God came and touched him. అన్నారు, నేను భయపడి ఉన్నారు ఇసబేలు మీద నేను భయం కలిగి, నేను ఎందుకు బ్రతకాలని భయపడి చచ్చిపోవాలని ఆశపడి ఉంటున్నాను.
జీవిత సాహచర్యంలో ఒక్కసారి అయినా నేను ఎందుకు బ్రతకాలి, చచ్చిపోతే బాగుంటుందని ఆలోచించిన వాళ్ళు ఉన్నారా? నా బ్రతుకు ఎందుకు, నా లైఫ్ ఎందుకు, నా జీవితం ఎందుకు, ఇలాగే నేను ఉండడం ఎందుకు, చచ్చిపోతే ఇంకా బాగుంటుందని అనుకుంటే నిన్ను ముట్టి లేపి నడిపించిన దేవుడు ఒక్కడు ఉన్నాడు. ఆ దేవుని మీద ఆధారపడాలి. 40 సంవత్సరము అరణ్యములో బాధపడిన మోషేతో 40 సంవత్సరం ఇటు 40 సంవత్సరం తర్వాత దేవుడు అన్నారు, మోషే మీ పర్వతం ఎక్కిరా, హోరేబు పర్వతం ఎక్కిరా అని చెప్పి గాడ్ కాల్డ్ హిమ్ టు ద మౌంట్ హెర్మోన్. నేను ఐగుప్తులోనికి పంపిస్తాం, ఫారో దగ్గరికి పంపిస్తాం, ఆయన తల మీద మాట్లాడడానికి నేను పంపిస్తున్నారు. 40 సంవత్సరం దాగి ఉన్న మోషేని దేవుడు ఉన్నతంగా మార్చినాము. అతనికి ఎదురుగా ఏది ఉండలేకుండా, దేవుడు ఉన్నతంగా చేయడం మొదలైతే దేవుని బిడలారా మనకు ఎదురుగా ఏది ఉండలేదు. మమ్మిన వారి స్తోత్రములతో దేవునికి కనపరచాలి. ఏ శత్రువు అయినను దుష్టుడు అయినను ఎర్ర సముద్రం అయితే 2 పాయలుగా చేస్తుంది. హల్లెలూయా. యోర్దాను నది అయితే 2 పాయలుగా చేస్తుంది. ఆహారం లేకపోతే మన్నా వర్షిపిస్తుంది. మాంసం కావాలంటే నెల మొత్తం మాంసమనే ఇచ్చిన దేవుడు ఉన్నాడు. ఉన్నతంగా మార్చిన వారిని ఆపడానికి ఏ శక్తికి సాధ్యం కాదు. దేవుని సేవ కొరకు బయలుదేరిన యేసయ్య దేవునికి ఇష్టడైన శిష్యుడు ఎవరు? హూ ఇస్ ద మోస్ట్ లవింగ్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? జాన్, యోహాను. బాప్టిజం ఇచ్చే యోహాను కాదు, యోహాను. యోహాను తన పరిచర్య సమయంలో పేతురు తర్వాత, యేసయ్య దేవుని సిలువ వేసిన తర్వాత, పేతురునే హ్యాంగ్ చేసి చంపిన తర్వాత నెక్స్ట్ వారు యోహానే పట్టుకున్నారు. యోహానే పట్టుకొని వేడి నూనెలో పడేసినాం. అందరూ వింటున్నారా? ఎన్సైక్లోపీడియా అంతా రాసిపెట్టి ఉంది. వేడి చేసిన నూనెలోనికి అతని డ్రమ్ములోనికి నింపాడు. మంచినీళ్ళలో ముంచి లేచినట్లుగా యోహాను బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆగినది కాదు దేవుని సువార్త. హల్లెలూయా. గ్రహాం స్టేట్స్ ని చంపేసిన ఊరి మొత్తం దేవుని కొరకు సంపాదించినాం. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డ లోపల ఉన్నదే దాగి ఉన్నప్పుడు కాపాడిన ఒక గొప్ప దేవుడు. హల్లెలూయా. ఈ ధైర్యం మనకు ఉండాలి. ప్రైస్తన్నాడు. తర్వాత యోహాని ఈ వేడి చేసిన నూనెలో పడేస్తే చచ్చిపోలేదు. వారు తీసుకుపోయి అతని నోటిలోనికి మారకమైన విషం పోసినాం, నోటిలో పోసినాం. ఆయన జ్యూసు తాగినట్లుగా విషం తాగినావు. హల్లెలూయా. ఒక స్తోత్రం చెల్లిస్తావా? అతనికి ఏం హాని జరగలేదు. చూడ ఇదేమైంది అని వారు భయపడి మళ్ళీ యోహానే తీసుకుపోయి పద్మోస్ అన్న దీపంలో పడేసిన. హల్లెలూయా. అక్కడ తీసుకుపోయి పడేసిన వారు ఎమగలు కూడా దొరకట్లేదు. పక్షిరాజు తింటది, మృగంలో దుష్ట మృగాలు అంతా చీసి వేస్తుంది, చంపేస్తుంది. చివరిగా వేరే మార్గం ఏమి లేకుండా యోహానే తీసుకుపోయి పద్మోస్ అన్న దీపంలో పడేసినాడు. ఆహారం లేదు, ఏమి లేకుండా ఏదో దుష్ట మృగం అతనే చంపేయాలని. అక్కడే అతడు పోయి ఆదివారం రోజున అతడు మోకాళ్ళు ఉన్నప్పుడు పరలోకం తెరవబడినావు. దేవునికి స్తోత్రం. రాబో దినములో జరగబోతున్న ప్రతి ఒక్క దర్శనం అనే యోహానే దేవుడు చూపించినాము. మీరు దాగి ఉన్నది ఉన్నతంగా మార్చడానికి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి దేవుని చేతి కింద దాగి ఉండడం మీరు ఇష్టపడితే మిమ్మల్ని, మీ తరములనే, మీ పిల్లలనే ఉన్నతంగా మార్చడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ఒక్కసారి ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవా అలాగే అంటే నేను దాగి ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. మీ చేత కింద, మీ రెక్కల కింద దాగి ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. 40 సంవత్సరం అరణ్యములో దాగి ఉన్న తర్వాత బయటకు వచ్చిన మోస, ఆఫ్టర్ 40 years of suffering under the wings of God, Moses came out. 12 లక్షల దాకా ఉన్న, 12 lakhs దాకా ఉన్న వారికి మోస ద్వారా ఆహారం ఇచ్చాడు. హల్లెలూయా. 40 సంవత్సరం మోస ద్వారా అర్థమైతే దేవునికి స్తోత్రం చెల్లి.
దాగి ఉన్న వారిని బయటకు తీసుకువస్తే అలాంటి వారి ద్వారా అద్భుతమని చేసిన దేవుడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని చేతి కింద దాగి ఉండే దేవుడు ఉన్నతంగా మార్చడానికి మీరు బయటకు వస్తే మీ ద్వారా మీ చుట్టూ ఉన్న వారిని పోషించిన ఒక దేవుడు ఉన్నారు. నమ్మిన వారు మాత్రం చేతులెత్తి స్తోత్రం చేయండి. రోజు మోషే ద్వారా మన్నా ప్రిక్కింగ్ అవుట్ అంటే అది తెలుగులో ఏం చెప్పాలి నాకు తెలియదు. ఒకటి ఇట్లా తీసుకోవన్న దానికి తెలుగులో ఏం చెప్పాలి? ఇట్లా గ్యాదర్ చేయడం కాదు, ఒక్కొక్కటి మన్నా తీసుకోవడం. దానికి తెలుగులో ఏం చెప్పాలి? ఏడు నేను ఏదో చెప్తే వేరే ఏదో ఒకటి అవుతుంది. సరే, మోషే ద్వారా 40 సంవత్సరం వారు మన్నా ఇలాగే తీసుకొని వారు తిన్నారు. 16 సంవత్సరము దాగి ఉన్న యోసేఫ్ గంబలో ఇచ్చాడు దేవునికి. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. 40 సంవత్సరం దేవుని హస్తమనిషికి దాగి ఉన్న మోషే ద్వారా ఒకటి వారు తీసుకుంటే దేవుని సన్నిధిలో 16 సంవత్సరం దాగి ఉన్న యోసేఫ్ ప్రపంచమంతా హల్లెలూయా ఉన్న వారికి గంబలో ఆహారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒక్కసారి దాగి ఉండడానికి ఇష్టపడిన వారు నిజంగా ఉండే చేతులెత్తి దేవుని కనపరచాలి. నిన్ను ఉన్నతంగా మార్చడానికి శక్తి కలిగిన ఒక దేవుడు. నేను ముగించుకుందాం. 40 సంవత్సరం దాగి ఉన్న దేవుని చేతి కింద దాగి ఉన్న మోషే 5 గ్రంథాలు రాశాడు. హల్లెలూయా. 5 గ్రంథాలు అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండము, నిత్యోపదేశ కాండం. 5 గ్రంథాలు. కొన్ని కీర్తనములు కూడా రాశాడు మోషే. హల్లెలూయా. కానీ ఎఫెసోసులోనికి ప్రయాణం చేసిన సౌల్ కొన్ని దినములో కన్ను కనపడకుండా దాగి ఉన్న సౌల్ 14 గ్రంథాలు రాసినావు. హల్లెలూయా. దేవుని వెలుగు చూసిన సౌల్ చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెల్లించాలి. మీరు చేసిన ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించిన ఒక దేవుడు ఉన్నారు. ఎఫెసోసులోనికి బయలుదేరినప్పుడు గుర్రం మీద నుండి కింద పడి కన్ను కనపడకుండా ఉన్న దేవుని వెలుగు చూసిన పౌల్ 14 గ్రంథములు రాసినాము. దేవునికి 35 దేశాలు సందర్శించి సువార్త ప్రకటించినాము. 2 మిషనరీ జర్నీ చేశాడు అపోస్తలుడు పౌలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఆరాధనలో పాలు పొందిన దేవుని బిడలారా, మీలో ఎవరైనా కోరికలుందా? కొద్ది కాలం మేము దాగి ఉన్నది నన్ను ఉన్నతంగా మార్చడానికి, నా పిల్లల్ని ఉన్నతంగా మార్చడానికి. హల్లెలూయా. మోషే ద్వారా ఒకటి తీసుకుంటే యోసేఫ్ ద్వారా గంబలతోనే ప్రపంచమంతా పోషించిన ఒక దేవుడు ఉండే. ఇప్పుడు అనుభవించిన ఈ వేదన, ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ అపమానములు తలవంచి ఉన్న ఈ అనుభవమనే ఉన్నతంగా మార్చడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడని నమ్మిన వారు లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవా, ఈ యొక్క అనుభవమనే నాకు దయచేయండి. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడి దేవా నాతో మాట్లాడినందుకు ఆయిస్తాను. కొద్ది కాలం దాగి ఉండే మీ కొరకు నిలబడాలని నేను ఆశపడుతున్నాను. నన్ను దీవించండి. ప్రార్థన చేయండి. హృదయంలో చెప్పండి. దేవునితో మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. దేవా, మీ సన్నిధిలో దాగి ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. నన్ను బలపరచండి, నన్ను ఆశీర్వదించండి, నా కుటుంబమని ఆశీర్వదించండి. ఉన్నతంగా మార్చడానికి శక్తి కలిగిన మీ వాక్యమందు నిలిచి ఉండడానికి సహాయం మీ చేతిలో సమర్పించు. బలపరచి దీవించు. లేచి నిలబడిన వారందరినీ దర్శించండి. వారి కుటుంబమనే దర్శించండి, అనుగ్రహించి ఆశీర్వదించు. సమర్పించి ఉంటున్నాం. తప్పిపోకుండా, మార్గము దూరమైపోకుండా, కొన్నిటిలో నుండి దూరం అవ్వడానికి నాకు సహాయం దయచేయండి. దేవా, నిలబడిన ప్రతి ఒక్కరిని మీ చేతిలో సమర్పించు. ఆశీర్వదించిన విధానం బట్టి స్తోత్రం. మొరాలగించినందుకు స్తోత్రం. యేసయ్యా పరిశుద్ధ నామములో అడిగి వేడుతున్నాం తండ్రి. ఆమేన్.